పిలిచి పీటేసి చీర సార పసుపు కుంకుమలు పెడతాననుకున్నావా అని అన్నారు. చూసారా, మీరే ఇవాళ ఈ చీర పసుపు కుంకుమలు నాకిచ్చారు. దొంగ దెబ్బతీస్తావా? దొంగతనంగా దక్కించుకుంటావా? సావిత్రి యముణ్ణే తికమక పెట్టింది. దక్కించుకోవడం ముఖ్యమనుకున్నాక అది ఎలా దక్కించుకున్నా పర్వాలేదు. మీ చేతులతో మీరిచ్చిన ఈ పసుపు కుంకుమలకి అర్థం ఉంటే నా సౌభాగ్యం నిలుస్తుంది, నిలిచి తీరుతుంది. మీ దానం మీకు ఫలితం ఇవ్వాలంటే నా మాంగళ్యం పచ్చగా ఉండాలి. మోసం చేశావు. మీరు దానం చేశారు, వెనక్కి తీసుకుంటారా? మనస్ఫూర్తిగా ఇవ్వలేదు. నేను మనసులో కోరుకునే అందుకున్నాను. దానం ఇవ్వచ్చు, దయ తలచను. మాట తప్పనని అమ్మవారి మీద ఆనవేశారట. ఆచారంగా ఏటా చేస్తున్నారటగా. కాదనని మీ విలువ మీరు పోగొట్టుకుంటారా? వంశానికి అప్రతిష్ఠ తెస్తారా? పరిటాల పార్వతమ్మ మాట తప్పి చేసే ఇష్టదైవం పూజ వదిలేస్తారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీ ధర్మం గుర్తు చేస్తున్నా, మీ కట్టుబాటు జ్ఞాపకం చేస్తున్నా. కాదనరని, మీ గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పోగొట్టుకోరని, విలువ తగ్గించుకోరనే నమ్మకంతో కొంగు చాపుతున్నా. నా సౌభాగ్యం దక్కించుకోవడానికి వరంగా ఆలయ తాళం చేతులివ్వండి. ఇవ్వను అంటారా? ఈరోజు ప్రాణం పోయినా మాట తప్పను, దానం మానను. అయితే తాళం చేతులిచ్చి నాకు నా భర్త క్షేమం ప్రసాదించండి. అందుకేనే మాయలాడివి అన్నాను. ఆ మాయలోడికి సరిపోయిందానివే దొరికావు. చాలా సంతోషం. దేనికే సంతోషం? ఏడు చోడు బావుందన్నారుగా. ఆ మాట నేనెప్పుడన్నాను? బాగా దొరికావంటే అర్థం అదేగా. సరే, తాళాలివ్వండి, ఆలస్యమవుతుంది. పూజ పూర్తవ్వగానే అన్న మాట ప్రకారం మీ తాళం చేతులు మీకు తెచ్చిస్తాను. నేను పరిటాల వారి కోడల్నే, మాట తప్పను. ఆలస్యం చేస్తే, ఆపాలని చూస్తే దానం చేసిన ఫలితం దక్కదు. సంతకం పెట్టని చెక్కులా అవుతుంది. పార్వతమ్మ గారు కావాలనే ఇలా చేశారని ఊరంతా టముకు వేయించి మరీ చెప్తా.